హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. కథలోకొస్తే మైథిలి చెర్రీకి భోజనం తినిపిస్తాను అంటే, చెర్రీ వద్దంటాడు కదా! అక్కడి నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'నా తనువున ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 58. నేనే తింటాను డాడ్. తను నీకు మాత్రమే కేర్ టేకర్‌గా వచ్చింది కానీ, నాకు కాదు కదా! నీతో పాటు నాకు కూడా తను పనులు చేస్తే, అప్పుడు తనకి ఎక్కువ రూపాయలు ఇవ్వాల్సొస్తుంది. అందుకే వద్దు అని అంటాడు. వాడి మాటలకు ఇద్దరూ ఆశ్చర్యపోతుంటారు. నీకు ఈ వయసులోనే ఇంత మనీ మైండెడ్ ఏమిట్రా బాబు అని అనుకుంటుంది మైథిలి. కళ్యాణ్ ఆలోచిస్తూ ఇలా మాట్లాడేవాడికి వీడి దారిలోకి వెళ్ళే నచ్చ చెప్పాలి అని అనుకొని, మైతు మిస్ అలా ఏమీ తీసుకోదులే, నీ ఒకడికే తీసుకుంటుందిలే చెర్రీ అని అంటాడు. అలా అని మైతు మిస్ని చెప్పమనండి, ఏదైనా ముందే మాట్లాడుకుంటే కరెక్ట్ కదా డాడ్ అంటాడు చెర్రీ. కళ్యాణ్ కష్టంగా మైథిలి వైపు చూసి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. చెర్రీ మాటలకే అసలే కోపంగా ఉన్న మైథిలి కళ్యాణ్ వైపు ఇంకా కోపంగా చూస్తుంటుంది. వాడికి అన్నం తినిపించడం కోసమేనా అలా చెప్పు అంటూ సైగలతో చెప్తాడు కళ్యాణ్. సరేలే అని అనుకొని, మీ డాడీ చెప్పింది కరెక్ట్ చెర్రీ, నేను మీ డాడ్ ఒక్కడికే డబ్బులు తీసుకుంటాను, నీకు డిస్కౌంట్ ఇస్తానులే అంటూ కష్టంగా మొహం పెడుతూ చెప్తుంది. అలా అయితే ఓకే, మీరే తినిపించండి అని అంటాడు ప్లేట్ చూపిస్తూ. అలా అయినా చెర్రీకి తినిపిస్తున్నందుకు మైథిలికి సంతోషం కలుగుతూ ప్రేమగా కొడుక్కి గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటుంది. ఆ తల్లి కొడుకుని అలా చూసి కళ్యాణ్ కూడా సంతోషపడుతూ తొందరగా చెర్రీ మైథిలికి దగ్గరైతే బాగుండు అని అనుకుంటాడు. కర్రీ సూపర్గా ఉంది, వంట ఎవరు చేశారు అని అడుగుతాడు చెర్రీ. మీ మైతు మిస్నే వంట చేసిన చెర్రీ అని అంటాడు కళ్యాణ్ కాస్త కుతూహలంగా. వంట మీరెందుకు చేస్తారు మైతు మిస్? ఇలా వంట చేసి అమాయకుడైన మా డాడ్ దగ్గర ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేయాలని చూస్తున్నారా అని క్వశ్చన్ వేస్తాడు చెర్రీ. వాడి మాటలతో కళ్యాణ్ క్షణం ముందు కలిగిన కుతూహలం ఆవిరైపోతే, మైథిలి మాత్రం కాస్త కోపం తెచ్చుకుంటూ, అవును, ఈ లోకంలో మీ తండ్రి కొడుకులే పెద్ద అమాయకులు అని మనసులో తిట్టుకుని, నేను మీ డాడ్ ఒక్కడికే ఛార్జ్ చేస్తాను, ఇక ఎలాంటి పనులు చేసినా ఏమి ఛార్జ్ చేయంలే, మీ డాడీ ఆస్తులు తరిగిపోతాయని నువ్వు పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అంటుంది కాస్త కోపంగా. అమ్మయ్యా, అలా అయితే ఓకే, ఇక రాములమ్మ ఆంటీ ఎప్పటికి రాకపోయినా పర్వాలేదు అంటాడు చెర్రీ. మీ డాడ్ ఎంత మెంటలోడైనా మరీ డబ్బు దగ్గర ఇంతగా ఆలోచించలేదురా అని అనుకుంటుంది మనసులో. కళ్యాణ్ వాడి మాటలకి మైథిలి మొహంలో కనిపిస్తున్న కోపాన్ని గమనించి, చెర్రీ ఇక మాట్లాడకుండా సైలెంట్గా తిను అంటాడు కాస్త సీరియస్గా. అలా చెప్పేసరికి గౌరవంతో భయాన్ని చూపిస్తూ అలాగే డాడ్ అని మరో మాట మాట్లాడకుండా మైథిలి ముద్దలు పెడుతుంటే తింటూ ఉంటాడు. కొంచెం తిని ఇంక చాలు మైతో మిస్ అని అంటాడు. అయ్యో, ఇంత కొంచెం తిని అప్పుడే చాలంటావేంటి నాన్న, మరి కొంచెం తినిపిస్తాను తిను అంటూ కొసరి కొసరి తినిపిస్తూ ఉంటుంది. ముందు అలా మాట్లాడి విసిగించిన చెర్రీ తర్వాత మైథిలి ప్రేమను అందుకుంటూ తింటూ ఉంటాడు. భోజనం తర్వాత మైథిలి వాడికి వాటర్ తాగించి, డిన్నర్ చేసావు కదా, ఇక వెళ్ళి పడుకో చెర్రీ అని అంటుంది. ఓకే, మీరు భోజనం చేసి వచ్చేయండి డాడ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయాక కళ్యాణ్ కాస్త రిలాక్స్ అవుతూ, ఎట్టకేలకు కన్నకొడికి భోజనం తినిపించావు అని అంటాడు. వాడు అలా మాట్లాడుతుంటే వాడికి ఇంకా తృప్తిగా తినిపించలేకపోయాను కళ్యాణ్ అని అంటుంది కాస్త బాధపడుతూ. మీరిద్దరూ దగ్గరగా ఉండబట్టి ఇప్పుడే కదా, చూస్తూ ఉండు, రాను రాను చెర్రీ నీకు దగ్గరవుతాడు అంటాడు కళ్యాణ్. కావాలనే నేను చూస్తున్నాను అంటూ కళ్యాణ్ కోసం ప్లేట్లో భోజనం పెట్టి కలిపి కళ్యాణ్కి తినిపిస్తుంది. నువ్వు కూడా నాతో పాటు తినేసేయనిమి అని అంటాడు. నీకు పెట్టాక నేను తింటానులే కళ్యాణ్ అని అంటుంది. లేదు, ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఒకే ప్లేట్లో తిందాం అని అంటాడు తన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. మైథిలి నవ్వుతూ
సరే అని కళ్యాణ్కి తినిపిస్తూ తను తింటూ ఉంటుంది. నీకు ఒకటి చెప్పాలి కళ్యాణ్ అంటుంది మైథిలి. ఏమిటది అని అడుగుతాడు. నేనిక్కడ ఉన్నన్ని రోజులు ఎర్లీ మార్నింగ్ మా ఇంటికి వెళ్ళి దీపారాధన చేసి వస్తాను. ఇంతవరకు ఇంట్లో దీపం వెలిగించకుండా ఎప్పుడూ లేదు. అందుకే రోజు ఇంటికి వెళ్ళి దీపారాధన చేసి వస్తాను అని అంటుంది. ఆ ఇంటి మీద నీకున్న గౌరవం సూర్యకి లేకుండా పోయింది అంటాడు కాస్త బాధపడుతూ. అలా అనగానే మైథిలి ఆ ఇంటి గురించి సూర్య అన్న మాటలు గుర్తు తెచ్చుకొని, నా తమ్ముడు అలా మారిపోతాడని అస్సలు అనుకోలేదు అని అంటుంది. అనవసరంగా సూర్య గురించి గుర్తు చేసి నిన్ను బాధ పెట్టానా ఎనిమి అని అడుగుతాడు. అదేమీ లేదులే కళ్యాణ్ అంటుంది కళ్యాణ్కి తినిపిస్తూ. రోజు డ్రైవర్ వస్తాడు, కారులో వెళ్ళిరా, కానీ చెర్రీ స్కూల్కి వెళ్ళే టైం వరకు వచ్చేసాయి. వాణ్ణి నువ్వు దగ్గరుండి చూసుకుంటూ ఉంటే నీ మీద వాడి ప్రవర్తనలో మార్పు రావచ్చు. అలాగే ఇక నువ్వు ఆ ఇంటికి వెళ్తానని అనుకోకు. రోజు దీపం పెట్టి రావడానికి మాత్రమే నువ్వు వెళ్ళేది. పర్మనెంట్గా ఇక నువ్వు ఇక్కడే ఉంటావు. చెర్రీ ఒప్పుకుంటే ఇక నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ మాత్రం ఆలస్యం చేయను అని అంటాడు. మైథిలి సంతోషపడుతూ సరే కళ్యాణ్ అంటూ మాట్లాడుకుంటూ భోజనం ముగిస్తారు. నేను చెర్రీ దగ్గర పడుకుంటాను, నువ్వు వెళ్ళి నా రూమ్లో పడుకో ఎనిమి అని అంటాడు. సరే అని అంటుంది మైథిలి. జెస్సీ తల్లిదండ్రులతో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని క్రాంతి కొట్టింది గుర్తు చేసుకుంటూ ప్లేట్లో ఉన్న భోజనాన్ని కోడి గెలికినట్టుగా గెలుకుతూ ఉంటుంది. ఏమైంది జెస్సీ, భోజనం చేయకుండా ఏదో ఆలోచిస్తున్నావేంటి అని అడుగుతాడు పరశురాం. కానీ జెస్సీ ఆ మాటల్ని పట్టించుకోనంతగా క్రాంతి మీద కసిగా ఆలోచిస్తూ ఉంటుంది. మీ నాన్న అడిగేది నిన్నేనే జెస్సీ అంటూ పక్కన కూర్చున్న భానుమతి కూతుర్ని కదిలిస్తుంది. దాంతో జెస్సీ తన ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి ఏమడిగా డాడ్ అని అడుగుతుంది తల్లిని చూస్తూ. అంత పరధ్యానంలో ఉన్నావేంటి జెస్సీ అని అడుగుతాడు. నథింగ్ డాడ్ అని అంటుంది. మరి భోజనం ఎందుకు చేయడం లేదు అని అడుగుతాడు పరశురాం. రేపు తన కాబోయే మొగుడు ఆఫీసులో అడుగు పెడుతున్నాడు కదా, దాని గురించే ఆలోచిస్తుందేమో నీ కూతురు అంటుంది భానుమతి తన గ్లాసులో వాటర్ పోస్తూ. అంతేనా జెస్సీ అని అడుగుతాడు పరశురాం కాస్త నవ్వుతూ. జెస్సీ కాస్త మొహాన నవ్వు తెచ్చుకొని అవును డాడీ అని 2 ముద్దలు భోజనం అటు ఇటుగా తినేసి నాకింకా చాలు మమ్మీ అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. అదేంటే అంత కొంచెం తిన్నావు అడుగుతుంది భానుమతి. ప్లీజ్ మమ్మీ నాకింక చాలు, గుడ్ నైట్ డాడీ అని చెప్పి వెళ్ళబోతుండగా తన చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంటుంది. లిఫ్ట్ చేసి చెప్పు సూర్య అంటూ వెళ్తుంది. కూతుర్ని చూసి పరశురాం నవ్వుతుంటే పెళ్ళికి ముందు పిల్లలు ఇలాగే చేస్తారు, మీరు కానివ్వండి అని అంటుంది భానుమతి నవ్వుతూ. జెస్సీ కాలు మాట్లాడుతూ వెళ్తుంటే భోజనం చేసావా జెస్సీ అని అడుగుతాడు సూర్య. రూమ్లోకి వచ్చిన జెస్సీ క్రాంతి మీద చిరాకుతో ఫోన్ మాట్లాడుతూ ఏదో కాస్త తిన్నాను అని అంటుంది. ఇంకా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు సూర్య. జరిగింది మర్చిపోయే విషయం కాదు కదా సూర్య, తను కనిపిస్తే చంపాలి అన్నంత కోపం వస్తుంది అంటుంది జెస్సీ. ప్లీజ్ జెస్సీ, అవమానం జరిగితే బాధ ఎలా ఉంటుందనేది నువ్వు నాకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను అవన్నీ ఎదుర్కొనే వచ్చాను. కానీ అవతల వారి మీద పంతం సాధించడం కోసం మనం బలహీనపడకూడదు. మనం స్ట్రాంగ్గా ఉంటేనే మనల్ని అవమానించిన వాళ్ళని ఏమైనా చేయగలుగుతాం. సో ఆ అమ్మాయి కనపడే వరకు నీ బాధని కాస్త కంట్రోల్లో పెట్టుకో అంటూ జెస్సీకి సర్ది చెప్పి ఫస్ట్ టైం రేపు ఆఫీసులో అడుగు పెడుతున్నాను కదా, రేపు నాతో పాటు ఆఫీస్కి వస్తావా అని అడుగుతాడు సూర్య. సారీ సూర్య, జరిగిన అవమానానికి నాకు అంత మూడ్ ఆఫ్ అయిపోయింది. ప్లీజ్ ఏమనుకోకు, నేను వచ్చిన ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయలేను. సో మా డాడీ ఎలాగో వస్తారు కాబట్టి డాడీతో వెళ్ళు అని అంటుంది జెస్సీ. సరే జెస్సీ, ఈ విషయంలో నిన్ను బలవంతం చేయనులే, నీ ఇష్టం అంటాడు సూర్య. అదే సమయంలో క్రాంతి సూర్య కోసం కొన్న షర్ట్ని చేతిలో పట్టుకొని
ఆ రోజు సూర్య తనని కొట్టడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అమ్మ క్రాంతి అంటూ జ్యోతి అప్పుడే లోపలికి వస్తుంటే తల్లికి కనిపించకుండా ఆ షర్ట్ తీసి దిండి కింద దాచిపెడుతుంది. జ్యోతి దగ్గరికి వచ్చి, భోజనానికి రాకుండా ఇక్కడే ఉన్నావేంటి క్రాంతి అని అడుగుతుంది. నాకు తినాలనిపించడం లేదమ్మా, నువ్వు వెళ్ళి తిను అంటుంది క్రాంతి. ఈ మధ్య నువ్వెందుకో బాగా డల్లుగా కనిపిస్తున్నావు క్రాంతి, సూర్య రాక కోసం బాగా ఎదురు చూస్తున్నావా అని అడుగుతుంది. సూర్య వచ్చిన విషయం జ్యోతికి తెలియక. అదేం లేదమ్మా అంటుంది క్రాంతి తడబడుతూ. ఆ అబ్బాయి ఎప్పుడు వస్తాడో, నీ ప్రేమ విషయం అతనికి ఎప్పుడు చెప్తావో, మీ ఇద్దరికి పెళ్ళి ఎప్పుడు అవుతుందా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను క్రాంతి అని అంటుంది జ్యోతి. తల్లి మాటలకు క్రాంతి ఇంకాస్త బాధపడుతూ, అన్నీ మనం అనుకున్నట్టుగా జరిగితే జీవితం కాదని అనుకుంటాం కదమ్మా. నేను సూర్యని ప్రేమిస్తున్నాను కానీ సూర్య నన్ను ప్రేమించాలని రూలైతే లేదు కదా. అందుకే నా ప్రేమ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకమ్మా అంటుంది క్రాంతి. అదేంటి, ఆ అబ్బాయిని జైల్లో పెట్టించి కొట్టించాడనే కదా నువ్వు మీ నాన్న మీద కోపాన్ని పెంచుకొని ఇలా బయటకొచ్చి ఉంటున్నది. సూర్య వస్తే నిన్ను ఆ మాత్రం అర్థం చేసుకోలేడా అని అడుగుతుంది జ్యోతి. అర్థం చేసుకోవడానికి నా వల్ల సూర్య మనసుకి తగిలింది చిన్న దెబ్బేమి కాదమ్మా. సూర్య నా ప్రేమను అంగీకరిస్తాడనే ఆశ మాత్రం నువ్వు పెట్టుకోకు. ఇక వెళ్ళి భోజనం చేయమ్మా, నాకు నిద్రొస్తుంది. పైగా రేపు ఆఫీస్కి మా చైర్మన్ సార్, అదే పరశురామ్ గారి కాబోయే అల్లుడు జనరల్ మేనేజర్గా వస్తున్నాడు. ఆయనకి మర్యాద ఏర్పాట్లు చేయాలంటే నేను కాస్త ఎర్లీగా వెళ్ళాలి. ఇప్పుడు పడుకుంటేనే మార్నింగ్ తొందరగా లేస్తాను. గుడ్ నైట్ అమ్మా అని చెప్పి బెడ్ మీద వాలిపోతుంది. క్రాంతి మాటలకు జ్యోతి కాస్త అనుమానపడుతూనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు మైథిలి ఇంటికి వెళ్ళి దీపారాధన చేసి వచ్చి చెర్రీని స్కూల్కి రెడీ చేస్తుంటుంది. చెర్రీ కూడా కాస్త బుద్ధిగా మైథిలికి సహకరిస్తూ రెడీ అవుతుంటాడు. అక్కడే సోఫాలో కూర్చున్న కళ్యాణ్ చెర్రీ మైథిలితో ప్రవర్తించే తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాడు. థ్యాంక్స్ మైథు మిస్, మీకు పిల్లలకి లెసన్స్ చెప్పడమే కాదు స్కూల్కి రెడీ చేయటం కూడా బాగా తెలుసు అని అర్థమైంది అని అంటాడు చెర్రీ. అయితే ఇక రోజు నేను నిన్ను రెడీ చేయొచ్చా చెర్రీ అని అడుగుతుంది మైథిలి ఆశగా. దీనికి స్పెషల్గా రూపాయలు అడగరు అనుకుంటే నన్ను రోజు రెడీ చేయండి అంటాడు చెర్రీ. అబ్బా, నేనేమి అడగను చెర్రీ అంటుంది మైథిలి నిరుత్సాహపడుతూ. అయితే మార్నింగే కాదు, నేను స్కూల్ నుండి వచ్చాక కూడా మీరే నన్ను రెడీ చేయాలి అని అంటాడు. సరే, అలాగే రెడీ చేస్తాను అంటుంది చెర్రీకి స్కూల్ బ్యాగ్ తగిలిస్తూ. అయితే థ్యాంక్స్ మైథు మిస్ అని చెప్పి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి బుగ్గన ముద్దు పెట్టి బాయ్ డాడ్ అని అంటాడు. నాకు కూడా ముద్దు పెట్టొచ్చు కదా చెర్రీ అని అడుగుతుంది మైథిలి ఆశపడుతూ. కేర్ టేకర్కి ఎవ్వరూ ముద్దు పెట్టరు, నేను మా డాడీకే ముద్దు పెడతాను, నేను మీకు ముద్దు పెట్టను అని చెప్పి వెళ్ళిపోతాడు. చెర్రీ సమాధానానికి మైథిలి నిరుత్సాహంగా నిలబడిపోతే కళ్యాణ్ గమనించి దగ్గరికి వస్తాడు. తను వెళ్తున్న చెర్రీ వైపు చూస్తూ ఉండగానే కళ్యాణ్ కొంటెగా తన బుగ్గ మీద ముద్దు పెడతాడు. ఆ చెర్రీకి మైథిలి ఆశ్చర్యపోతూ కళ్యాణ్ వైపు చూస్తుంది. చెర్రీ పెట్టకపోతేనేం, నేను పెట్టాను కదా అంటాడు నవ్వుతూ. పో కళ్యాణ్ అంటూ బుగ్గ రుద్దుకుంటూ వెళ్ళబోతుంటే కళ్యాణ్ తన చెయ్యి పట్టుకొని ఛాతి మీదకి గుంజుకుంటాడు. అయ్యో కళ్యాణ్, ఏంటి ఇలా గుంజావు, నేను వచ్చి నీ చేతి మీద పడేదాన్ని అని అంటుంది. పడనివ్వకుండా నేను లాగానులే కానీ చెర్రీ ముద్దు పెట్టలేదని ఫీల్ అవ్వకు, నిన్నటికి ఇప్పటికీ వాడిలో చాలా మార్పు కనిపించింది అని అంటాడు. అవును, నేను కూడా చూస్తూనే ఉన్నాను, కానీ అప్పుడప్పుడు నాకు చురకలు మాత్రం బాగానే అంటిస్తున్నాడు అని అంటుంది కాస్త బాధపడుతూ. నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను, నువ్వు కేర్ టేకర్ కాదు సొంత మనిషివి అని వాడి మనసులో కలిగితే అలా మాట్లాడాడు. సో నువ్వు నీ కొడుక్కి పూర్తిగా దగ్గరవుతావని నాకు హోప్స్ ఉన్నాయి.
అంటూ తన మనసులో ఉన్న బాధను పోగొడతాడు. జెస్సీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో వర్కర్స్ ఆఫీస్ని అందంగా డెకరేట్ చేస్తుంటే కొత్త బాస్ వచ్చే టైం అవుతుంది, త్వరగా కానివ్వండి అంటూ క్రాంతి వాళ్ళని హడావిడి పెడుతూ ఉంటుంది. అయిపోతుంది మేడం, కొత్త బాస్ వచ్చేసరికి పూర్తి చేస్తాం అంటారు వాళ్ళు. కొద్దిసేపటికి అంతా రెడీ అయిపోయి క్రాంతితో సహా మిగతా స్టాఫ్ మెంబర్స్ కూడా కొత్త బాస్ కోసం ఆఫీస్ ముందు ఎదురు చూస్తుండగా సూర్య వస్తున్న కార్ వచ్చి ఆఫీస్ ముందు ఆగుతుంది. క్రాంతి ఇక్కడే వర్క్ చేయబోతుందని సూర్యకి తెలియబోతుందన్నమాట. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.